జీవన హేతున అంటే నా జీవనం కొరకు అర్థమైపోయింది. కంఠే పద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఈ మంగళకరమైనటువంటి తాడుని ఈ మెడలో నా జీవనం కొరకు కడుతున్నారు. మనం కడతాం. మరి ఆయన జీవనం లేదా? ఆయన ఎందుకు కడుతున్నాడు? ఇది కళ్యాణానికి ప్రధానమైంది. ఆయన ఏం కడతాడు? మాంగళ్యం తత్తునానేన లోక రక్షణ హేతున కంఠే పద్నామి శుభగే. లోకాన్ని రక్షించడం కోసం నీ మెడలో ఈ యొక్క సూత్రాన్ని కలుపుతున్నాను. ఆ మాత్రం చదివి మేము మెడలో కడుతున్నాము అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన బిడ్డల మనంతా ఆయన బిడ్డ ఆయన మెడలో కట్టాడనుకోండి, మనం ఏమవుతాం? ఆయన బిడ్డలు అవుతాం. ఒక శరణాగతి రక్షించడానికి ఒక రూపుభోగం ఏర్పడుతుంది. మనం రక్షించబడతాం. ఇది కళ్యాణానికి ప్రధానమైన సాధనం. అందుకోసం కంకణ ధారణ చేశారు. జీలకర్ర బెల్లం కూడా అదే. అబ్బాయి ఎక్కడో పుడతాడు, అమ్మాయి ఎక్కడో పుడుతుంది. వీళ్ళ భావాలు వేరు, అమ్మాయి భావాలు వేరు, అబ్బాయి భావాలు వేరు. కానీ వాళ్ళిద్దరూ ఒకటిగా జీవించాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటే వివాహంలో 4 ప్రధానమైంది. ఒకటి మంచి మేళ ఉండాలి, ఇలాంటి మేళ సమాయి. రెండవది మంచి ముహూర్తం ఉండాలి, లగ్నం. మంచి బంధువుల దగ్గర ఎటువంటి దోషం లేనటువంటి లగ్నం పెట్టించుకోవాలి. ఇదిగో ఇటువంటి ముహూర్తం లాంటిది. మూడవది మంచి మంత్రం ఉండాలి. ఒక మంచి వేదవేత్త స్పష్టంగా పలికేటువంటి అక్షరాలు పలికేటువంటి వేదవేత్త ద్వారా మనం వివాహం చేయించుకోవాలి. మన పక్కనే ఉండాలి పంతులు గారు, ఆయన తక్కువ వస్తారు కాబట్టి అక్కడ వివరాలు అవుతుంది. అలాగే నాలుగవది వచ్చేటువంటి బంధువులంతా కూడా వచ్చి నాకంటే ఉన్నతమైనటువంటి విధంగా వీళ్ళ యొక్క వివాహం ముందుగాక, ముందుగాక వాళ్ళ అక్షరాలు ఇవ్వాలి. ఇంకా అక్షరాలు వేస్తూ చూస్తే ఏమైపోతుంది? ఆ ఆశీర్వచనం సహకాయమో అటు చేతులేమో ఇటు. అంత కష్టపడి వచ్చి అంటే మెల్ల చదువుతో మెల్ల కమ్ముతో చూస్తున్నట్టే కదా. మీతో మాట్లాడతానంటే మీతో చూస్తూ మాట్లాడితే మీతో మాట్లాడండి, అక్కడ చూస్తూ మాట్లాడితే అలా ఆశీర్వచనం అంతా కూడా వృధా అయిపోతుంది. అక్కడ చూస్తూ ఇటు అక్షరాలు వేస్తారు. వాళ్ళు కూడా అక్కడ చూస్తూ అక్షరాలు వేసుకుంటారు. ఆశీర్వచనం వాళ్ళకి వెళ్ళలేదు, ఇచ్చేవారు చూసుకునేవారు సమానం అయిపోయారు. కానీ అవసరమే తర్వాత ఒకటిలో ఇచ్చే బాగుండేది. అలా చిన్న చిన్న తప్పులు మన వివాహాలు జరుగుతూ ఉంటాయంటే నేనైతే అవి ఆపి ఇలా చేస్తూ ఉంటాను వివాహాల్లో. అలా సరే మామూలు వివాహాలు మరి వాళ్ళకేమిటి? వాళ్ళ ఎందుకు జీలకర్రలో పెట్టాం? మనకు రక్షించాలని వారి వ్యక్తి ఉంది. కానీ మన యొక్క తప్పులు ఆయన రూల్స్ ఎత్తుకుంటే కాదు, కరెంట్ షాప్ ఉంటుంది. మన రూల్ తప్పు చేసామంటే ఇది రూల్. ఆయన అంటే చెడ్డ శాసనం ఆయన వేదం అలా నిర్బంధించేశారు. కానీ యుద్ధభోజం చేసినటువంటి ఆవిడ రక్షించాలని కోరిక ఆయనకి కలగాలి, ఆ మనల్ని రక్షించాలని కోరిక ఆవిడకి కలిగింపజేయాలి. కాబట్టి వాళ్ళ సరిగ్గా అలా పెట్టుతూ ఉంటారు. ఇది మన తెలుగు వాళ్ళ సంప్రదాయం. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళారంటే వివాహాల పాల్గొన్నారా? వాళ్ళకి జగన్మాతలో ఉండదు, వాళ్ళకి తాడే సింహం. అదే ఉత్తరానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి జగన్మాతలో ఉండదు, తాడి కూడా ఉండదు. వాళ్ళకి ఏంటది? షేక్ అంటే తాడి గ్రహణం అంటారు. మనం ధర్మేచ భేజ కామేచ మోక్షేచ ఏషా భయా నాటిచరితంగా ఇస్తారు కదా, అది అలా అదే సింహం. కానీ మనం అదృష్టవంతులం. రామదాసు గారు ప్రారంభించినటువంటి యొక్క కళ్యాణం, రాముడి యొక్క కళ్యాణం అలా మాటమాటలా జరుగుతూ 3 సంప్రదాయాలు మనం చేస్తున్నాం. అది జీలకర్రలో తాళి, అది దేవుడు కూడా. కాబట్టి మనం తెలుగు వాళ్ళ పుట్టినందుకు గొప్పతనం మనం గర్వించాలి. అలా మొట్టమొదటి చేసినటువంటి విశ్వామిత్రుని మనకి కళ్యాణం కలవడి ఏర్పడినటువంటి రామదాసు గారికి మనం నమస్కారం చేస్తాము. మనం సహజంగా మాల తెలియజేస్తూ చేసుకుంటాం కదా, ఆ మాలని మనమంతా కూడా ఇప్పుడు ఒకసారి రాముడిగా సీతగా భావించి ఒక్కసారి ఆ ఆనందాన్ని చూసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ఆశీర్వచనంతో జై శ్రీనివాస.